ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. యావత్ భారత జాతి కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఆపరేషన్ సింధూర్కు తిలకం దిద్దింది. దేశవ్యాప్తంగా సంబరాలు. అసలు పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రదేశం అంతుబట్టాల్సిందే, అంతు చూడాల్సిందే అనేటువంటి నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, కుల మత భేదాలకు అతీతంగా ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. మొత్తం ఈ ఘటన అనేకమైనటువంటి విశ్లేషణతో మీడియా సంస్థలు తమ రిపోర్ట్లను రిలీజ్ చేసినాయి. ప్రధానంగా కొన్ని విషయాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేయడం జరిగింది. బార్డర్ నుంచి దానికి అనేకమైనటువంటి టెక్నాలజీ వాడారు. డ్రోన్ లాంటివి పంపించి పరిస్థితిని అనలైజ్ చేసి అక్కడ ఎవరున్నారు ఏం కథ అనలైజ్ చేసి అక్కడ బాంబులు పేల్చడం, క్షిపణులు ప్రయోగించడం, తద్వారా ఆ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం కార్యక్రమాలు దిగ్విజయంగా చేశారు. సో హ్యాట్సప్ టు ఇండియా అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా. విపక్ష పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇటువంటి సందర్భంలో మీరు పార్టీలన్నీ పక్కకు పెట్టి ఒక్కటయ్యేటువంటి తీరు ఈ దేశ ప్రజలకు చాలా నచ్చినటువంటి అంశం. అయితే ఈ పహల్గాం దాడికి సంబంధించినటువంటి అంశంలో 4-5 ముష్కర్లు పాల్గొన్నారు, ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగినటువంటి ఘోర దుర్ఘటన యావత్ దేశాన్ని, భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసింది. అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మనం వివిధ టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేసి కరెక్ట్గా వాళ్ళ ఇళ్లల్లోనే మనం బాంబులు పేలేటట్టు చేసి వాళ్ళని హతమారుస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళను మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారా? 4 ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. దానికి ఎన్ఐఏ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతూ ఉన్నారు. కారణాలు ఏందో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇంకా ఇండియాలోనే ఉన్నారా, ఎక్కడ పోయారు, ఏం కథ అనేది మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశం ఇవాళ మా తెరువు ఎవడైనా వస్తే వాని అంతు చూస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక అడుగు ముంగటికేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత్లో చేర్చుకోవాలనేటువంటి మాట చెప్పిండు. దానికి అవసరమైన చర్యలు భారతదేశ ప్రభుత్వం చేపట్టాలని చెప్పడం మంచి మాట. ఎస్, ఆక్రమిత పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో, మనకు కాశ్మీర్లో మన ఇండియా మ్యాప్లో చూపిస్తున్నట్టుగా పరిస్థితులు లేవు. మనం ఒకసారి ఇండియా మ్యాప్ను చూసుకుంటే అసలు ఎటుపోయింది ఇది? మనం దీన్ని ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ పాకిస్తాన్, ఈ గ్రీన్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్. ఇదంతా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇగో ఇటువైపు ఏమో ఆక్సాయ్ చీన్ అని చెప్పి ఇది చైనా ఆక్రమించినటువంటిది. సో ఇక్కడ ఈ సియాచిన్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆక్రమించి చైనాకి ఇచ్చినటువంటి అంశం. ఇక్కడ మరి ఈ మ్యాప్లో మనకు మిగిలింది ఎంత? ఇదే ఇక ఈ కొమ్ములు పోయి జమ్మూ కాశ్మీరు, లదాఖ్, లేహు, ఇగో ఈ ప్రాంతాలు మిగిలినాయి. నుబ్రా వ్యాలీ, ఇదంతా ఈ కార్గిల్ ఈ ఏరియా మిగిలింది. మరి దీన్నంతా ఇదంతా పాకిస్తాన్ మాదని చెప్తున్నప్పటికీ కాదు. రాజా హరిసింగ్ హయాంలోనే ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మేము భారత్తోనే కలిసి ఉంటామని ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇదంతా రావాలి. కానీ పాకిస్తాన్ అక్రమంగా ఇదంతా ఆక్రమించింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో 1965లో ఆ తర్వాత 70 ప్రాంతంలో కూడా మనం యుద్ధాలు చేసినాం. మనం యుద్ధం చేసి మనమే గెలిచి మన భూభాగం పోయింది వాళ్ళకి. కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెట్టి
ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని తిరిగి భారత్లో కలపడానికి ఆపరేషన్ సింధూర్ 2 జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ గ్రీన్ ప్రాంతం అంతా ఇప్పుడు వాస్తవానికి మనము భారతదేశ పటంలో చూస్తున్నటువంటి మనము మనదని చూపించుకోవడానికి చూపిస్తున్నాం, కానీ ఈ మొత్తం ఇదంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో ఈ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే బలిస్తాన్ ఉంటుంది, ఆ తర్వాత రకరకాల ప్రాంతాలని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఇది LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి చెప్తా ఉన్నాం. సో అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి ఇలాంటి గుర్తింపే ఉంది, ఈ మ్యాప్ గుర్తింపే. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ఏరియానంతా మనము స్వాధీనపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే కార్యకలాపాలు చేస్తారో ఆ ప్రాంతం అంతా ఇదే. కాబట్టి దాన్ని మనం ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అది ఇంకా LOC ఇక్కడికే వేసేసింది చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది LAC అని చెప్పి అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి ఇక్కడ చైనాకు సంబంధించినటువంటిది. చైనా ఆక్రమించింది, చైనా ఆక్రమిత కాశ్మీరు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు. సో భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా చైనాతో యుద్ధంలో ఓడిపోయింది. సో ఆ రోజు అమెరికా కనుక పూర్తి స్థాయిలో మనకు సహకారం అందించినట్టే చైనా పరిస్థితి వేరే ఉండేది. చైనా దగ్గర అత్యాధునిక వెపన్లు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 20,000 మంది 25,000 మంది సైనికులు ఉంటే మనలు కేవలం 12,000 మంది సైనికులు దీంతో పోరాటలేక వాస్తవానికి అప్పుడు అమెరికా నుంచి గన్స్ తెప్పించిన అవి సీల్ తీసే వరకల్లా ఎక్కడిదక్కడ అయిపోయింది. సో ఇట్లా ఇది పోయింది. ఇప్పుడు కాశ్మీర్లో ఎట్లాగో అయింది, మొదలు పెట్టుకున్నాం, దండుగల పండుగ ఇది కూడా చేసేది అయిపోతుంది. మన భూమి మీద మనం తెచ్చుకుంటే అయిపోతుంది. దీంతో ఊకే ఖాయం ఎందుకు? మన పావుషేర్ మనం తీసుకుంటే ఇది ఒడిచిపోతుంది. సో దీని మీద పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలకు ఎక్కడికెక్కినా కూడా ఇది న్యాయబద్ధంగా ఇండియా వాటా. ఇది అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టించి తర్వాత మనం మతము పాకిస్తాన్ అంటే ముస్లింలు ఉంటారు కాబట్టి మీరు అక్కడనే కలవండి అని చెప్పేసి వీళ్ళని అట్లా ప్రేరేపిస్తా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించి ఇండియా మీదకి పంపించి ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు చేపడతా ఉంది. కాబట్టి జరుగుతుంది. దీన్ని సమూలంగా మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే తప్ప ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగే ఉగ్ర కార్యకలాపాలకు కట్టడిపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ 2 చేయాలి. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని ఆక్రమించుకోవాలి. దీన్ని ఆక్రమించుకుంటే తప్ప ఈ పాకిస్తాన్ శనిపోదు. వీనితో యుద్ధం చేస్తే మన భూమి పోవుడైంది. వాటితో యుద్ధం చేసి 2 సార్లు గెలిచినాం. మనం గెలిచిన తర్వాత కూడా మన భూమి పోయింది. గెలిచినామని చెప్తున్నాం, వాడేమో ఆక్రమించాడు మన భూమిని. రైట్. ఈ రకంగా ఇది జరిగింది. భారతదేశం తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి యావత్ జాతి కూడా ఈ దేశానికి సెల్యూట్ కొడతా ఉంది, ఈ దేశ పౌరులుగా గర్వపడతా ఉంది. కానీ జరిగినటువంటి మనం ఈ ఆపరేషన్లు ఎందుకు ప్రారంభం చేయాల్సి వస్తుంది? అక్కడ పుల్వామా దాడి తర్వాత మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇక్కడ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన తర్వాత చేస్తారు. అంటే మన మీద దాడి జరిగిన తర్వాత మనము కొన్ని చర్యలు చేపడతా ఉన్నాం. తద్వారా సో అట్లా చేపట్టిన ప్రతి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారత ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎందుకు చనిపోవాలి, ఎన్ని రోజులు చనిపోవాలి? మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఈ దేశానికి ఉగ్రమూకల నుంచి విముక్తి, శాశ్వత పరిష్కారం రావాలి. పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దక్కుతుందా అంటే అది సెకండరీ. కానీ శాశ్వతంగా మాత్రం ఆ దిశగా చర్యలు జరగాలి. దానికి మార్గం ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఇండియా భారత్లో విలీనం చేసుకుంటే తప్ప, భారత ఆధీనంలోకి తెచ్చుకుంటే తప్ప వాళ్ళ ఉగ్ర కార్యకలాపాలకు కట్టడి వేసే పరిస్థితి ఉండదు. ఇక రెండో విషయం, ఇక్కడ నిన్న 9 ఉగ్ర స్థావరాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలపైన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. చాలామంది అందులో చనిపోయిన ఉగ్రవాదులు కూడా. అయితే మసూద్ అజార్ అనేటువంటి వ్యక్తి, వాడు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఈ మసూద్ అజార్ అనేటోడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు అని అంటే లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించి వాడు. అయితే ఇతను 2-3 సంస్థలు స్థాపించిండే. మనది కాబూల్లో ఇది విమానం హైజాక్ అయింది చూసిరుగా, కాందహార్
విమానం హైజాక్ అయింది. విమానం హైజాక్ అయిన దాంట్లో హైజాకర్లు విమానాన్ని హైజాక్ చేసి CI-814 విమానం నెంబర్ CI-814 విమానాన్ని హైజాక్ చేసి భారత ప్రయాణికులను హైజాక్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ వాస్తవానికి అది ఢిల్లీ రావాల్సినటువంటి విమానాన్ని అటు అమృత్సర్ తీసుకుపోయి అమృత్సర్ కాడ వీలు కాకపోతే లాహోర్లో బల్మీకి దించి మళ్ళీ అక్కడ ఫ్యూయల్ నింపుకొని అక్కడి నుంచి కాందహార్ పోయింది. కాందహార్ పోయి ఆడ వారం రోజులు ఆడ పెట్టుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసి ఆ ఉగ్రవాదులు ఆ విమానం పక్కపొండి మంటలు పెట్టుకొని కాపుకొని ఏందిరా మీ డిమాండ్ అంటే భారత జైల్లో ఉన్నటువంటి అజార్ మసూద్ ఇప్పుడైతే ఎవడైతే మనం ఎవరింటి మీద అయితే దాడి చేసినామో వాడు 1994లో భారతదేశానికి పట్టుబడ్డాడు. అనంతనాగ్ జిల్లాలో 1994లో దొంగ గుర్తింపు వాడు పెట్టుకొని తిరుగుతూ ఉంటే భారత ప్రభుత్వం పట్టుకొని వాడిని జైలు వేస్తే వాడిని విడిపించడం కోసం విమానం హైజాక్ చేశారు. వానితో పాటు ఇంకో 2-3 ఉగ్రమూకల్ని విడిపించుకొని తాలిబాన్లు తీసుకొని పోయారు. సో అది పేరుకు తాలిబాన్లు తీసుకుపోయినా కూడా అది పాకిస్తాన్ ప్రమేయంతో జరిగిందనేది అందరికి తెలిసినటువంటి అంశం. మరి అదే మసూద్ అజార్ అనేటోడు ఇవాళ పాకిస్తాన్లో ఉండి భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం 9 స్థావరాల మీద దాడి చేసినాం. మరి 9 ఉన్నాయా పాకిస్తాన్లో? ఎన్ని ఉన్నాయి? అనేకమైనటువంటివి ఉన్నాయి. ఒకసారి మనం బోర్డు పెడితే ఎన్ని ఉగ్ర సంస్థలు అగ్ర ఉగ్ర సంస్థలు ఇక్కడ తిష్టేసినాయి అనేది ఒకసారి చూస్తే 40 నుంచి 50 ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందున్న ఎవరు క్రికెటర్ ఆయన ఉండేగా పాకిస్తాన్ అధ్యక్షుడు. ఉగ్ర సంస్థలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలు వాటి కార్యకలాపాల విషయం ఒకసారి పరిశీలిస్తే ఈ సింధూర్ ఏ సరిపోలే, ఇంకా సింధూర్ ఏ సరిపోలే. సింధూర్ ఒకటి మొత్తం మనకున్నటువంటి ఏది లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ దేని లెక్క ప్రకారం అంటే CRS ఈ దాని ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల గురించి ఒకసారి చూస్తే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, తెహ్రీకే తాలిబాన్ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ పాకిస్తాన్ ఇదొక ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రవాద సంస్థ 2007లో ఏర్పడ్డది. ఇది ఆత్మాహుతి దాడులు బాంబు దాడులు చేసేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి ఉగ్ర సంస్థ. ఇక రెండవది లష్కరే తోయిబా. దీన్ని కూడా వాడే స్థాపించుండు లష్కరే తోయిబా మసూద్. ఇది 1980లో ప్రారంభమైంది. ఇది ముంబై దాడులు చేసిన ఘటనలో ఉంది. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసి ముంబై దాడులతో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అటాక్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అటాక్ను చేసిన దాంట్లో ఇది ఉంది. దీనికి సంబంధించి జమాత్ ఉద్ దావా ఇది ఎట్లా కార్యక్రమాలు చేస్తుందంటే జమాత్ ఉద్ దావా అని చెప్పేసి జమాత్ ఉద్ దావా అయితే దీన్ని మనం అప్పట్లో పేపర్లలో జమాత్ ఉద్ దావా అని చదువుకునేటువంటి వాళ్ళం. దీన్ని లష్కరే తోయిబా యాక్చువల్గా తయబా అంటారు. లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి దాని గురించి జరుపుకున్నాం. ఇక మూడో ఉగ్ర సంస్థ ఏంటంటే జైషే మహమ్మద్. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఇది 2001లో 2000 సంవత్సరంలో స్థాపించబడ్డది. దీనిపైన ఆరోపణలు 2001లో భారత పార్లమెంట్ పైన దాడి, ఆ తర్వాత పుల్వామా దాడి 2019లో పుల్వామా ఈ సంస్థ చేసినటువంటి. ఇక ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్
ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది 2014లో ప్రారంభమైంది. 2014లో ఇది ప్రారంభమైంది. ఇవి 4 అత్యంత క్రూరమైన తీవ్రవాద సంస్థలు అయితే వీటికి తోడు ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఒకటి ఇస్లామిక్ స్టేట్ బొరాసన్ ప్రావిన్స్, 5 కదా, ఇస్లామిక్ స్టేట్ బొరాసన్ ప్రావిన్స్. ఈ సంస్థ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేస్తుంది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలపైన దాడులు చేస్తుంది ఈ సంస్థ. సిపాహుయే నహాబా పాకిస్తాన్ SSP 6 SSP. ఈ సంస్థ షియా ముస్లింలకు వ్యతిరేకంగా, షియాలు సున్నీలు ఉంటారు కదా, షియాలకు వ్యతిరేకంగా ఉంటుంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ అని ఇంకోటి ఉంటుంది. ఇంకోటి 7వది వచ్చేసి లష్కర్ ఏ జంగ్వీ, లష్కర్ ఏ జంగ్వీ, లష్కర్ ఏ జంగ్వీ. ఇది దీంట్లో నుంచి విడిపోయి ఉద్భవించినటువంటి సంస్థ. ఇది కూడా షియా ముస్లింలపై దాడులకు బాధ్యత వహిస్తుంది. ఇది కూడా సేమ్ షియా ముస్లింల మీద. ఇక 8వది వచ్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇది 1989లో స్థాపించబడ్డది. ఇది కాశ్మీర్లో క్రియాశీలకంగా పనిచేసేటువంటి సంస్థ ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్. ఇక 9వది వచ్చేసి హర్కతుల్ ముజాహిద్దీన్. హర్కతుల్ ముజాహిద్దీన్ ఇది గతంలో హర్కతుల్ అన్సార్ లెక్క, అన్సార్ అని పిలిచేది దీన్ని. ఇక ఆ తర్వాత ఆల్ బద్ర్ అని ఇంకోటి ఉంటుంది. 10 11 9 హర్కతుల్ జియా ఇస్లామీ. ఇవన్నీ అవే సంస్థలు, ఉగ్ర సంస్థలే. ఇస్లామిక్ ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు పాకిస్తాన్లో సజీవంగా ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ. ఇది 1980లో స్థాపించబడ్డది. ఇక ఆ తర్వాత 11 వచ్చేసి ఆల్ బద్ర్. ఇది జమ్మూ కాశ్మీర్లో దాడులు చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్ తయారు చేసినటువంటి సంస్థ. జేకే దాడులు. గుడ్ రైట్. 12 వచ్చేసి జమాతుల్ ముజాహిద్దీన్. జమాతుల్ ముజాహిద్దీన్ ఇది కూడా కాశ్మీర్లో పనిచేస్తున్నటువంటి మోతాదు చిన్న ఉగ్రవాద సంస్థ ఇది. ఆ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆ తర్వాత 14 ఇస్లామిక్ మూమెంట్. వీటితో పాటు మొత్తం పాకిస్తాన్లో గుర్తించినటువంటి సంస్థలు 30 ఉగ్రవాద సంస్థలను గుర్తించితే అనధికారికంగా 150 వరకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం 9 లక్ష్యాలుగా చేసుకున్నాం, 9 చేసినాం. కానీ మరి వీటి సంగతి ఏంది? ఇవి ఎప్పటికైనా ఉన్నాయే కదా. పాకిస్తాన్ తాత్కాలికంగా మాది ఉగ్రదేశము, మేము కూడా నష్టపోతున్నామని పశ్చాత్తాప పడినప్పటికి కూడా మరి పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి కదా. కాబట్టి వీటన్నిటినీ ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ నిజంగా ఇప్పుడు మనం ఒక ఫోటో చూసుకున్నాం కదా.
ఇవన్నీగో బలూచిస్తాన్. ఈ బల్చిస్తాన్ ఈ ప్రాంతం అంతుంది కదా, నిజంగా పాకిస్తాన్దే అయితే మరి లిబరేషన్ ఆర్మీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి? ఎస్, పాకిస్తాన్ది అయితే లిబరేషన్ ఆర్మీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి? ఈ సంస్థలన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి? మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే కంప్లీట్గా పాకిస్తాన్ వీటిని ప్రేరేపిస్తూ ఉంది. Yes. వీటికి ఫండింగ్ చేసేదంతా పాకిస్తానే. అంటే భారత్ను నైతికంగా అన్ని రకాలుగా దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా సర్జికల్ స్ట్రైక్ అయినా మనం వీటినే టార్గెట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ మొదటికే మొత్తం గుంజుకుంటే ఒడిచిపోతుంది వీంతో లొల్లి. అంతే, మొదటికే మొత్తం గుంజుకుంటే వీంతో లొల్లిబాయ, వీంతో పంచాయతీ లేదా. ఇక ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగాలి. మొత్తానికి భారతదేశం చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేస్తూ ఉన్నాం. కానీ ఏవైతే ఉన్నాయో మన సుదర్శన్ కూడా ఇవి వేసిండు, ఆర్మీ కలర్ షర్ట్ వేసుకొచ్చిండు. అవసరమైతే మళ్ళీ పోతామని చెప్పేసి మాజీ ఆర్మీ ఉంటారు కదా ఆఫీసర్లు, వాళ్ళందరూ అంటారు మేము రెడీగా ఉన్నాం, ఒకవేళ ఒకవేళ అవసరం ఉంటే మేము 100% వస్తామని చెప్తున్నారు. ఆర్మీ టీ షర్ట్ వేసిండు పో అని చెప్పి రామ్ గోపాల్ వర్మ అట ఆయన పేరు, ఆయన పెట్టిండు. గుడ్ మార్నింగ్ టు భారత్. ఎస్, ఈ సింధూర్కు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది అందరం కూడా మద్దతు ఇచ్చి ఈ భారతదేశానికి అండగా నిలబడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు, అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరం అన్ని పక్కకు పెట్టి ఈ విషయంలో దేశం మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తల్లి పిల్లలుగా మారాల్సిందే. దేశంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రతి విమర్శలు సహజం, అంతర్గతంగా వేరు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.